దస్ మీరు ఏదైనా లాంగ్ వీడియోస్‌కి మ్యూజిక్ యూజ్ చేయాలనుకుంటే మీకు ఖచ్చితంగా స్ట్రైక్ అనేది కాపీరైట్ అయినా పడుతుంది. అయి పడకుండా మీరు మ్యూజిక్ అనేది ఎలా యూజ్ చేయాలంటే చెప్తాను. ఫస్ట్ ఈ మ్యూజిక్ అయితే వినండి. ఇలాంటి మ్యూజిక్స్ మీరు డౌన్లోడ్ చేసుకుని మీ లాంగ్ వీడియోస్‌కి మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు. ఎటువంటి కాపీరైట్ స్ట్రైక్స్ అయితే లేకుండా. ఓకే ఫ్రెండ్స్, లాంగ్ వీడియోస్ షార్ట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎటువంటి మ్యూజిక్స్ అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ మనకి యూట్యూబే ప్రొవైడ్ అయితే చేస్తుంది. సినిమాటిక్, డ్రామాటిక్, హ్యాపీ, ఎమోషన్ ఇటువంటి కేటగిరీస్లో మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ అనేది అవైలబుల్గా అయితే ఉంటాయి. ఆ మ్యూజిక్స్ మీరు లాంగ్ వీడియోస్కి మీరు యూస్ అయితే చేసుకోవచ్చు. దాని ద్వారా మీ వీడియోస్కి హైప్ అయితే పెరుగుతుంది. చాలామంది బయట అంటే వేరే క్రియేటర్స్ క్రియేట్ చేసిన మ్యూజిక్స్ కనుక మీరు యూజ్ చేస్తే ఆ క్రియేటర్ మేమేదో కాపీరైట్ స్ట్రైక్ కానీ వేయొచ్చు. దాని ద్వారా మీ ఛానల్కి ఇంపాక్ట్ అయితే ఉంటుంది. దాని ద్వారా మీ ఛానల్ మీరు ఏ మ్యూజిక్ యూజ్ చేయాలో తెలియకుండా మీ వీడియోస్ హైప్ కూడా పెరుగుతుంది. మీ వీడియోస్ హైప్ బాగా ఉండాలంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. అవి మనకి ఎటువంటి కాపీరైట్ స్ట్రైక్స్ లేకుండా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో అయితే నేను చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ దాకా అయితే చూడండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి. మన ఛానల్ 200 సబ్స్క్రైబర్స్ దగ్గరగా ఉన్నది. నా ఛానల్ మీ సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. ఇంకా మనం వీడియోని యాడ్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోద్దాం. దాస్ మనకి మ్యూజిక్ అనేది యూట్యూబే ప్రొవైడ్ చేస్తుంది. చెప్తాను ఆ మ్యూజిక్ అనేది ఎలా ఫైండ్ చేయాలో అనేది, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో. ఫస్ట్ మీ ఫోన్లో గూగుల్లో అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏమని సెర్చ్ చేయాలంటే యూట్యూబ్ స్టూడియో ఆడియో లైబ్రరీ అని సెర్చ్ అయితే చేయాలి. ఈ విధంగా మనకి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు యూట్యూబ్ స్టూడియో ఆడియో లైబ్రరీ అని సెర్చ్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ మనకి ఆడియో లైబ్రరీ ఉంది కదా, దీన్ని కాకుండా కింద నో కాపీరైట్ మ్యూజిక్స్ ఇవన్నీ ఉంటాయి. వీటిలో అయితే క్లిక్ చేయకండి. వీటిని క్లిక్ చేస్తే యూట్యూబ్ యాప్లో ఉన్నాయి ఓపెన్ అవుతాయి. ఇక్కడ మీరు ఆడియో లైబ్రరీ అయితే క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఆ సైట్లోకి అయితే వెళ్తుంది. ఇక్కడ మీరు కంటిన్యూ టు స్టూడియో అయితే క్లిక్ చేయండి. టైం అయితే పెడుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనకి ఆడియో లైబ్రరీ అయితే ఇక్కడ ఓపెన్ అయితే జరగడం అయితే జరుగుతుంది. చూసారా ఇక్కడ మనకి ఎన్ని మ్యూజిక్స్ అయితే ఉన్నాయో ఇక్కడ మీరు ఒకసారి జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ మనకి ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనకి 3 చెప్పాను కదా, సాడ్, కాము, ఇటువంటి సినిమాటిక్, డ్రామాటిక్ ఇటువంటివి ఉంటాయి. అలాగే దీన్ని క్రియేట్ చేసిన ఆర్టిస్టు, దీన్ని డ్యూరేషన్ అనేది లైసెన్స్ టైప్ అంటే యూట్యూబ్ లోగోతో ఉన్న లైసెన్స్ మ్యూజిక్ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్స్ గట్రా మీకైతే ఉండవు. మీకు ఇక్కడ ఈ యూట్యూబ్ సింబల్ కాకుండా వేరే సింబల్ కనబడుతుంది. దాన్ని మీరు ఆ ఆర్టిస్ట్ నేమ్ అనేది మీరు డిస్క్రిప్షన్ ఇస్తే ఆ మ్యూజిక్ ఎటువంటి కాపీరైట్ అయితే పడద్దు. ఓకే ఫ్రెండ్స్, అలాగే మనకి మ్యూజిక్స్తో పాటు సౌండ్ ఎఫెక్ట్స్ కూడా అయితే ఉంటాయి. సౌండ్ ఎఫెక్ట్స్ కూడా ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలా థౌజండ్స్ అయితే ఉంటాయి. మనకి 630 పేజెస్లో 637 మ్యూజిక్స్ అయితే ఉంటాయి. చెక్ చేసుకోవచ్చు మీకు ఏమైనా సౌండ్ ఎఫెక్ట్స్ కనుక కావాలంటే. ఇక్కడ నేను జనరల్ సినిమాటిక్ అయితే 3 అయితే పెట్టాను. అన్ని సినిమాటిక్లోకి అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఈ మ్యూజిక్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్తాను. అలాగే ముందు ఒకసారి మ్యూజిక్ అయితే ప్లే అయితే చేస్తాను. చూసారు కదా, మళ్ళీ ఇంకో మ్యూజిక్ అయితే మీకు అయితే ప్లే చేస్తాను. సినిమాటిక్ మ్యూజిక్ అనేది వెయిట్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, మనకి ఈ విధంగా సినిమాటిక్ లెవెల్స్ అయితే మ్యూజిక్స్ అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి. మ్యూజిక్ ఎలా డౌన్లోడ్ చేయాలంటే ఒకసారి మీరు ఏదైనా మ్యూజిక్ సెర్చ్ చేసుకుని దాన్ని ఇలా కొంచెం జూమ్ అయితే చేసుకుని మనం స్క్రోల్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనం ఏదైనా మ్యూజిక్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి చివర అంటే ఇప్పుడు ఈ మ్యూజిక్ కాకుండా మనకి ఏదో క్లిక్ చేస్తాను.
ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి 2 మ్యూజిక్స్ ఇక్కడ నేను ఈ స్టార్ట్ మ్యూజిక్ సెలెక్ట్ చేస్తున్నాను. దీని మీద డబుల్ ట్యాప్ చేస్తే ఈ మ్యూజిక్ ఏదో ఉంటది. ఇక్కడ లెవెల్ దాన్ని క్లిక్ చేస్తే అక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటది. డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఫైల్ అనేది డౌన్లోడ్ అయితే అయిపోతది. ఈ మ్యూజిక్స్ ఎటువంటి నో కాపీరైట్ ఫ్రెండ్స్. మనకి కాపీరైట్ అవ్వదు. మనకి యూట్యూబ్ క్రియేటర్స్ కోసం యూట్యూబే స్పెషల్‌గా అదే ఆర్టిస్టులతో క్రియేట్ చేసిన మ్యూజిక్స్ ఫ్రెండ్స్ ఇయి. అలాగే మనం మనం వీడియోస్‌లో, లాంగ్ వీడియోస్‌లో, షార్ట్స్‌లో కూడా అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్‌తో మేము ముందుకైతే రావడానికి నేనైతే ట్రై చేస్తాను. అలాగే మన ఛానల్ 200 సబ్స్క్రైబర్స్‌కి దగ్గరగా అయితే ఉన్నది. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. 200 సబ్స్క్రైబర్స్ కూడా కంప్లీట్ అయితే అయిపోతుంది నా ఛానల్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. జై హింద్.